కంటోన్మెంట్ నియోజకవర్గంలో వివిధ ఫంక్షన్ హాళ్లలో రాత్రిళ్లు డీజేలతో దాండియా డాన్సులతో నిద్రాభంగం కలిగిస్తూ స్థానిక ప్రజలకు మనశ్శాంతి లేకుండా చేస్తున్నారని, ఇలాంటివి ప్రోత్సహించవద్దని కోర్టు నుంచి ఆర్డర్ తెచ్చామని, నియమ నిబంధనలకు లోబడి దసరా దాండియా వేడుకలు నిర్వహించాలని మాజీ కంటోన్మెంట్ వైస్ ప్రెసిడెంట్ బీజేపీ నాయకుడు సదా కేశవరెడ్డి నిర్వాహకులకు, పోలీసులకు సూచించారు. ఇటీవల నగర పోలీస్ కమిషనర్ ఆనంద్ డీజేల నిషేధంపై ఆర్డర్ జారీ చేసినప్పటికీ కొందరు దసరా వేడుకల పేరిట, దాండియా వేడుకల పేరిట లేట్ అవర్స్ వరకు జరుపుతున్నారని, తద్వారా స్థానిక ప్రజలకు నిద్రాభంగం అవుతుందని, దీంతో పాటు గుండె జబ్బులు ఉన్నవారు, వృద్ధాప్యం ఉన్నవారు, గర్భిణీ స్త్రీలకు ఎంతోగానో ఇబ్బందిగా మారుతుందని, నిబంధనల ప్రకారం సాయంత్రం 6 గంటల నుంచి 10 గంటల లోపే వేడుకలు ముగించాలని, 10 గంటల తర్వాత తెల్లవారుజామున 6 గంటల వరకు కొన్ని చోట్ల నిర్వహిస్తున్నారని, అలాంటి వారిపై తగిన చర్యలు తీసుకోవాలని పోలీసులకు విజ్ఞప్తి చేశారు. పెట్టాలంటే ఒకటే ఒక మార్గం ఇది, మన కోర్టుకి పోవాలి అని. కోర్టుకు పోతే నిన్న హైకోర్టు ఇంటరిమ్ ఆర్డర్ పాస్ చేయడం జరిగింది. సాయంత్రం 6 గంటల నుంచి 10 గంటల వరకే ఏ సౌండ్ సిస్టమ్స్ అయినా, డీజేలు అయినా పెట్టాలి. దాని తర్వాత ఏదైనా కానీ కంటెంట్ ఆఫ్ కోర్ట్ కిందికి వస్తారు. గతంలో మనం చూసినాం, గణేష్ చవితికి కానీ ఇంకా వేరే ఇతర పండుగలకు డీజేల మూత మోగినందుకు మన సిటీ కమిషనర్ గారు ఒక ఆర్డర్ పాస్ చేయడం జరిగింది. ఎలాంటి ర్యాలీస్ కానీ ఏది కానీ డీజేలు అనుమతించము అని చెప్పి ఒకటి పాస్ చేయడం జరిగింది. నేను సిటీ కమిషనర్ గారికి, ఎందుకంటే ఈ యొక్క దాండియాది ఇవి కూడా మర్చిపోయినట్టు బహుశా ఆయనకు కోడ్ ద్వారా నేను ఆయనకు కూడా గుర్తు చేయడం జరుగుతుంది. దయచేసి ఎలాంటి డీజేలు కూడా పెట్టొద్దు. ఎందుకంటే ప్రతి ఒక్కళ్ళు ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో మోర్ దెన్ 70 to 80% ఏదో ఒక రకాల జ్వరాలతోనో, బీమార్లతోనో, హార్ట్ పేషెంట్లు, లేకుంటే డెలివరీకి ఉన్నోళ్ళు, లేకపోతే వాళ్ళకి షుగర్స్ ఉండి హైపర్ టెన్షన్స్ అయ్యి ఎన్నో రకాలుగా ఇబ్బందులు పాలై ఉన్నారు ఆల్రెడీ. మీకు గుర్తు, వాతావరణం బాగలేదు, ఏ ఆసుపత్రులు చూసినా కిక్కిడ్సిపోతున్నది. మరి ఇటువంటి సమయంలో వీళ్ళు ఇంత పెద్ద డీజేలు మూత మోగితే మామూలుగా ప్రెగ్నెంట్ ఉన్న వాళ్ళు కూడా అబార్షన్ అయిపోయే పరిస్థితికి దిగజారిపోయాయి డీజేలు. దయచేసి వీటి మీద కఠినంగా చర్యలు తీసుకోవాలని చెప్పి మేము ప్రత్యేకంగా సిటీ కమిషనర్ గారిని కూడా కోరడం జరుగుతుంది. బేగంపేట్ పిఎస్కు అయ్యా ఇట్లా ఎంట్రీ ఆర్డర్ వచ్చిందంటే, ఆర్డర్ కాపీ మాకు వచ్చిందాకా మేమేం చేయలేదు కదా అన్నారు. రాత్రి కూడా 11:30 వరకు క్లాసిక్ గార్డెన్లో, 11:30 దాకా కూడా క్లాసిక్ గార్డెన్లో విచ్చలవిడిగా ఎవరైనా పోతే కేసులు పెడతామంటున్నారు. మీకు ఎవరికి ప్రాబ్లం ఉన్నా నా నంబర్కు ఫోన్ చేయండి, 100 నంబర్కు డయల్ చేయండి. ఫస్ట్ కంప్లైంట్ తీసుకొని నాకు ఇవ్వండి. నేను కంటెంప్ట్ కిందికి వాళ్ళు ఎంబడి కోర్టు ద్వారా న్యాయంగానే మనం పోరాడదాము. పోరాడడానికి నేను సిద్ధంగా ఉన్నాను. మీ అందరికీ నేను అండగా ఉన్నాను. మీరు బాగుంటే మేము బాగుంటాము, మన రాష్ట్రం బాగుంటుంది, మన దేశం బాగుంటుంది. ఇక్కడ ఉన్న వాళ్ళే ఎవరైతే స్థానికులు బాగలేకపోతే నాయకులు కానీ వ్యవస్థ కానీ ఏది కూడా బాగుండదు. మీరు ఇక్కడెక్కడికి వచ్చో ఈ డీజేల కార్యక్రమాలు తీసుకొచ్చి ఈ ఆటలు, ఈ కథలు కాదు, సాంప్రదాయబద్ధంగా మీరు ఏదైతే బతుకమ్మ అనేది మన సాంప్రదాయం, తెలుగు వాళ్ళది, మన తెలంగాణ సాంప్రదాయము బతుకమ్మ. దయచేసి అవిట్లను ప్రోత్సహించండి, అవి చేయండి. అవిట్ల గురించి దేనికని మన అవసరం ఉన్నట్టయితే మేము ఖచ్చితంగా చేస్తాము. జై తెలంగాణ. ఇప్పుడు నిన్న మన హైకోర్టు ఇచ్చిన ఆర్డర్లో క్లియర్గా ఉంది. ఇక్కడ సాయంత్రం 6 గంటల నుంచి 10 గంటల వరకే, రాత్రి 10 గంటల వరకే ఈ డీజే కానీ ఏదైనా పెట్టేది ఉంటే, ఏ సౌండ్స్ ఉన్నా సైలెన్స్గా మామూలుగా పెట్టుకోవాలి. దాని తర్వాత ఎలాంటి సిస్టమ్స్ కూడా రన్ చేయొద్దు అని చెప్పింది. ఏ సౌండ్ సిస్టమ్ కూడా రన్ చేయొద్దు.